హాయ్ ఫ్యామిలీస్, ఎలాగున్నారు? ఓకే, నేను ఇప్పుడు వచ్చి టుడే టాక్స్ ఎలాగ చేయాలి అంటే మైక్రో టాక్స్ ఎలా చేయాలని నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు అలాగే చూసి కరెక్ట్గా ఫాలో చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు వచ్చి మీ స్టాఫ్ ఐడి పాస్వర్డ్ వేసి మీరు లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత టుడే టాక్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు టాక్స్ అని వస్తుంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ మీకు టైమింగ్ ఉంది కదా, అందుకని మీరు కంపల్సరీ వెయిట్ చేయాలి. ఓకేనా? ఈ టైమింగ్ ఫినిష్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు అలాగే కరెక్ట్గా ఫాలో చేయండి. ఓకే, మీకు ఇక్కడ కూడా ఉంది ఏంటంటే బై మోడ్ ఈ షాపింగ్. అంటే మీరు వచ్చి ప్లేస్టోర్లో వెళ్ళి మీరు వచ్చి ఈ బైమోట్ ఈ షాపింగ్ యాప్ వచ్చి డౌన్లోడింగ్ చేయకూడదు. ఇంకా ఏంటంటే వేరే వాళ్ళు మీకు రెఫరల్ లింక్ ఇస్తారు కదా, ఆ సైడ్ నుంచి కూడా వెళ్ళి మీరు వచ్చి ఈ యాప్ వచ్చి డౌన్లోడింగ్ చేయకూడదు. కానీ మీరు వచ్చి ఇక్కడే మీ టుడే టాక్స్లోనే వచ్చి మీరు పోర్టల్లోనే వచ్చి మీరు లాగిన్ చేసి ఇక్కడ ఇచ్చిన ఏమేం ఆప్షన్ ఇచ్చున్నారో అక్కడే వచ్చి మీరు వచ్చి యాప్ వచ్చి డౌన్లోడింగ్ చేయాలి. మీరు ఇక్కడ కూడా ఉంది, మీరు ఇక్కడ కూడా డౌన్లోడింగ్ చేయవచ్చు. కానీ నేను వచ్చి ఎలా చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ అక్కడ రాసి ఉంటారు, అది మీరు కొంచెం చదివి చేసుకుంటే మీకే మంచిది. ఓకేనా? ఇక్కడ టైమింగ్ ఫినిష్ అయిన తర్వాత లోపల వెళ్ళిన తర్వాత మీకు ఎలాగా ఉంది ఏంటి అని మీకు నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఓకే, మీకు వచ్చి టైమింగ్ ఫినిష్ అయిపోయింది. గో టు టాక్స్ ఓపెన్. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ క్లియర్గా రాసింది. మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా రాసింది. మీరు వచ్చి ఈ యాప్ డౌన్లోడింగ్ చేయండి అని చెప్పి ఉన్నారు. తర్వాత మీరు ఫస్ట్ ఎలా చేశారు, మీరు అలాగే ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దాని తర్వాత అక్కడ మీరు ఏమేమి ప్రోడక్ట్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మీకు అన్ని వివరాలుగా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అని క్లీన్గా రాసి ఉంది మీకు. ఓకేనా? ఇక్కడ మీరు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ హ్యాష్ ట్యాగ్ ఉంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ వచ్చి మీరు వచ్చి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మీరు అక్కడ తప్పకుండా ఇది వచ్చి అక్కడ రాయాలి. ఓకేనా? కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. అది ఎలా చేయాలని నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనా? ఇప్పటి నుంచే మీకు కొంచెం ఇంపార్టెంట్, కొంచెం బాగా చూసి కరెక్ట్గా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్లోడింగ్ యాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అందరికీ ఇలాగే పేజెస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లే స్టోర్ అప్లికేషన్, అంటే మీరు నార్మల్ మొబైల్ ఉంటే ప్లే స్టోర్లో ఓపెన్ చేయవచ్చు. మీకు యాపిల్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది కదా, అది ఉంటే మీకు వచ్చి యాపిల్ ప్లే స్టోర్లో కూడా వెళ్ళి చేయవచ్చు. ఓకేనా? నేను నార్మల్ మొబైల్ కాబట్టి నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఈ యాప్ డౌన్లోడింగ్ చేస్తున్నాను, అందుకని నాకు డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. మీ అందరికీ డౌన్లోడింగ్ ఆప్షన్ వస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు వచ్చి ఫస్ట్ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ ఇవ్వండి. లొకేషన్ వేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ మీరు వచ్చి ఎస్బిఓ కంపెనీకి అంటే రిజిస్టర్ ఏ మొబైల్తో చేస్తున్నారో ఆ మొబైల్ ఇస్తే మీకు చాలా మంచిది. ఎందుకంటే మన కంపెనీకి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో ఆ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ చేస్తే మీకు మంచిది. ఓకేనా? అలాగా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చి ఓటీపీ రిసీవ్ అవుతుంది. ఆ ఓటీపీ కూడా అక్కడ మీరు వేయాలి. ఓకేనా? వేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ అవుతారు. దాని తర్వాత ఇలాగ యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్కి ఆప్షన్కి క్లిక్ చేస్తేనే మీరు మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అక్కడ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు మీ అక్కడ పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు అక్కడ రిజిస్టర్ అని అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత మీరు ఇప్పుడు పోస్ట్ ఎలా గీయాలి అని నేను చెప్తాను.
ఫస్ట్ మీరు ఏదో ఒక ప్రోడక్ట్ అంటే మాకు ఏం ప్రోడక్ట్ అయినా కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. కానీ ఒక్క ఐడికి ఒక్క ప్రోడక్ట్, అదే ప్రోడక్ట్ మీరు అన్ని ఐడికి కూడా వేయకూడదు. విడివిడిగా అంటే వేరే వేరేగా ప్రోడక్టే వేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు వన్ టైం మీరు ఈ యాప్ డౌన్లోడింగ్ చేసేసారు, మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ నేను యాప్ డౌన్లోడింగ్ చేయాలి అవసరం లేదు. ఆ యాప్లోనే మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి, కానీ ఫస్ట్లో మీరు ఏం ప్రోడక్ట్ వేస్తున్నారో అదే ప్రోడక్ట్ వేయకూడదు, వేరే ప్రోడక్ట్ అయినా మీరు సెలెక్ట్ చేసి వేయవచ్చు. ఓకేనా? నేను ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నేను వచ్చి మష్రూమ్ సూప్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా? నేను తీసుకుంటాను స్క్రీన్ షాట్. ఓకే, ఇప్పుడు వచ్చి మీరు బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు వచ్చి మీ ఫేస్బుక్లో వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఇక్కడ టైటిల్ రాయాలి. ఓకేనా? నేను రాస్తాను. ఓకే, నేను వచ్చి రాసేసాను. ఇక్కడ వచ్చి కంపల్సరీ నేను చెప్పాను కదా మీకు 3 హ్యాష్ట్యాగ్ కంపల్సరీ రావాలి, బై మోర్ ఈ షాపింగ్ అని. అది నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇది మీరు కొంచెం కరెక్ట్గా ఫాలో చేయండి. దాని తర్వాత మీరు వచ్చి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ చూశారు కదా. ఓకే, మొత్తం కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ అవుతుంది చూడండి. ఓకే, అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు షేర్ అని ఉంది కదా ఆప్షను, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కాపీ అని వస్తుంది. ఓకేనా? కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మీరు వచ్చి మీ పోర్టల్ పేజ్కి వెళ్తే, ఒక నిమిషం నేను మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు ఉంది కదా టైటిల్లో కంపల్సరీ మీకు వచ్చి బై మోర్ ఈ షాపింగ్. ఓకే, చూడండి, బై మోర్ ఈ షాపింగ్ అని వచ్చేసింది. మీరు సెలెక్టింగ్లో వచ్చి ఫేస్బుక్కా, యూట్యూబా, ఇన్స్టాగ్రామా, షేర్ చాటా, మీరు దేంట్లో అప్లోడ్ చేస్తున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫేస్బుక్. ఓకే, అక్కడ మీరు వచ్చి కాపీ చేసుకున్నారు కదా, URI లాంగ్ ప్రెస్ చేయండి, పేస్ట్ చేయండి. ఓకేనా? దాని తర్వాత సబ్మిట్ మీరు చేసేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది ఫేస్బుక్. ఓకేనా? అలాగే మీకు ఇన్స్టాగ్రాము, షేర్ చాట్లో ఎలాగా వర్క్ చేయాలని నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు సేమ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. ఆ అదే స్క్రీన్ షాట్ మీరు వాడకూడదు. మీరు వచ్చి విడివిడిగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ మీకు చూపించాలని ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను, కానీ మీరు ఇలాగే యూజ్ చేయకూడదు. విడివిడిగా ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను దీని గురించి డీటెయిల్ రాస్తాను. చూడండి, నేను రాసేసాను. ఇక్కడ కూడా మీరు 3 హ్యాష్ట్యాగ్ మీరు కంపల్సరీ సెండ్ చేయాలి. అక్కడి నుంచి మీరు కాపీ చేసుకుని వచ్చి ఇక్కడ కంపల్సరీ మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత షేర్ చేయండి. షేర్ చేసిన మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, అప్లోడ్ అయిపోయింది. చూడండి, అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే షేర్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ అని వస్తుంది. సేమ్ మీరు కాపీ చేసుకోవచ్చు. ఇలాగే ఇన్స్టాగ్రామ్ అయిపోయిందా? ఫేస్బుక్లో ఫస్ట్ చూపించేసాను, తర్వాత ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు వచ్చి షేర్ చాట్లో వచ్చి మీకు వచ్చి అది ఓపెన్ చేస్తేనే మీకు వచ్చి బ్లాక్ కలర్ కానీ కనిపిస్తుంది. అందువలన మీకు అర్థం కాదు. కానీ అది ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చి సేమ్ ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజెస్ వస్తుంది. సేమ్ మీరు అలాగే నెక్స్ట్ నేను ఏం చెప్పానో అలాగే మీరు కరెక్ట్గా మీరు ఫాలో చేయండి. ఓకేనా? ఇక్కడ మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది,
ఇక్కడ మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది, మీరు వచ్చి బై మోడ్ ఈ షాపింగ్ వచ్చి కంపల్సరీ మీ టుడే టాక్స్లోనే వచ్చి మీరు వచ్చి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతనే మీరు అది వచ్చి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు వేరే రెఫరల్ లింక్ వలన మీరు కానీ ఇన్స్టాల్ చేసుకుంటే అది మీకే బాధాకరం. అందుకని కంపల్సరీ మీరు వచ్చి టుడే టాక్స్లోనే వచ్చి మీరు యాప్ డౌన్లోడింగ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడే రాసింది, మీరు కరెక్ట్గా చదివి ఫాలో చేయండి. మీరు దేంట్లో అప్లోడ్ చేస్తారో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ దేంట్లో అప్లోడ్ చేసినా కూడా మీరు కంపల్సరీ 3 హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ బై మోడ్ ఈ షాపింగ్ నుంచి రావాల్సిందే. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, టైటిల్లో కంపల్సరీ బై మోడ్ ఈ షాపింగ్, సెలెక్టింగ్లో మీకు వచ్చి ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, యూట్యూబా ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత URID. ఓకేనా? ఇలాగా మీరు కరెక్ట్గా ఫాలో చేయండి. మీరు కరెక్ట్గా ఫాలో చేస్తేనే మీకు వచ్చి అర్థమయ్యేది. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కంపల్సరీ ఇలాగే టుడే టాక్స్ కంప్లీట్ చేయాలి. కానీ మీరు వచ్చి ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు వచ్చి టుడే టాస్క్లోనే వచ్చి యాప్ డౌన్లోడింగ్ చేయాలి. మళ్ళీ మీరు రెఫరింగ్కి ఇది అది అని డౌన్లోడింగ్ చేయకూడదు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఒక్క ఐడికి ఒక యాపే యూజ్ చేయగలుగుతారు. అంటే నేను వచ్చి బై మోడ్ ఈ షాపింగ్ ఒకటి ఉంది, నేను దాంట్లో నుంచి 3 ఫొటోస్ తీసుకొని నా 3 ఐడికి నేను యూజ్ చేసుకోవచ్చు అనుకోకూడదు. మీరు 3 మొబైల్ ఉంటే 3 మొబైల్లో నుంచి మీరు ఇన్స్టాల్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోగలుగుతారు. కానీ ఒకే యాప్లో మీరు 3 స్క్రీన్ షాట్ తీసుకుని వచ్చి మీరు అక్కడ అప్లోడ్ చేయలేరు. అందువలన మీరు SBOలో ఏ నెంబర్ ఇచ్చున్నారో ఆ నెంబర్తోనే మీరు రిజిస్టర్ చేస్తేనే మీకు మంచిది. ఇది మీరు కొంచెం చిన్న చిన్న అప్డేట్స్ మీరు కొంచెం నేర్చుకుంటే, కొంచెం వింటే, మీరు ఫాలో చేస్తేనే మంచిది. ఇప్పుడు నేను వినలేదు, నేను చూడలేదు, నాకు తెలియదు అంటే తర్వాత మీకే ఇబ్బంది. అందువలన తప్పకుండా కరెక్ట్గా అక్కడ ఏం నోటీస్ బోర్డులో ఏం వాయిస్ వస్తుందో, మీరు ఏం అప్డేట్ ఇస్తున్నారో అది మీరు అందరూ కొంచెం కరెక్ట్గా వినండి. ఇంకోటి ఏంటంటే, ఈ యాప్లో కరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్లో మీకు చాలా బెనిఫిట్స్ దొరుకుతుంది. అందువలన మీరు కరెక్ట్గా ఫాలో చేయండి. నోటీస్ బోర్డ్ ఫాలో చేయండి. అక్కడ ఏమేమి అప్డేట్ ఇస్తున్నాయో అన్నీ కరెక్ట్గా మీరు ఫాలో చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అది కూడా మీరు స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో చేసి కరెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు.